గుంటూరు జిల్లా మంగళగిరి గోవు సంరక్షణ కోసం రక్షణ కల్పించాలి. డైరెక్టర్ దామోదరం నాయుడు అక్రమంగా తరలిస్తున్న గోవులను ఆపాలి అని గత నెల 21 నోటీసులు జారీ చేశారు. అయినా సరే అక్రమ గోవు రవాణాను జరుగుతానే ఉంది. పెద్ద కంటైనర్లు రవాణాను ఆపి చిన్న వాహనంలో భారీ ఎత్తున గోవు రవాణా చేస్తున్నారు. ఈ రోజు విజయవాడ నుండి వెంబడించి మంగళగిరి కాజా టోల్ ప్లాజా వద్ద ఈ వాహనాన్ని అడ్డగించాము అని జేఏసీ సురేష్ బాబు తెలిపారు. వాహనం ఓపెన్ చేసి చూస్తే మేమే అవాక్కే పరిస్థితి. ఎందుకంటే అవి చిన్న 25 లేక దూడలు వాహనంలో ఇరికించి తీసుకువెళ్లే మార్గంలోని కొన్ని ప్రాణాలు విడుస్తున్నాయి. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్కు ఆవు దూడలను వ్యాన్ తరలించడం జరిగింది. కోడి దూడ ఆవులను గుంటూరులో ఉన్న గోశాలకు తరలిస్తున్నాము అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు తోట సురేష్ బాబు, పంచమర్తి ప్రసాద్, ఆకురాతి నాగేంద్రం, మునగాల నాగేశ్వరరావు, మణికంఠ తదితరులు పాల్గొన్నారు. పశుసంవర్ధక శాఖ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా గోవుల రవాణా అనేది జరగకూడదని గత నెల 21వ తారీఖున డైరెక్టర్ శ్రీ దామోదర్ నాయుడు గారు సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా యానిమల్ కెరియర్ వెహికల్స్ ఆగిపోయాయి. అలాగే కొన్ని పెద్ద కంటైనర్లు కూడా ఆగిపోయాయి. ఈ కంటైనర్లో తోలుతున్న సందర్భంలో వాటిని పక్కదోసి చిన్న బొలెరో వాహనాల్లో గుంటూరు, చిలకలూరుపేట తదితర ప్రాంతాలకు విపరీతంగా గో సంతతి చిన్న 2-3 నెలల లేగ దూడలను కూడా ఆవు దూడలు కానివ్వండి, లేకపోతే గేదె దూడలు కానీ వీటిని ఒకే వాహనంలో 25 పైబడి 2 లేయర్లు ఏర్పాటు చేసి గుంటూరు కబేళాకు తరలిస్తున్న నేపథ్యంలో వాటిని విజయవాడ నుంచి వెంబడించి దొరక్కోకుండా ఇక్కడ మేము మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కాజా గ్రామంలో పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ వ్యవస్థ గోవులు ఆర్గానిక్ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అంటున్న నేపథ్యంలో ఆఖరికి మనం గోవులను కూడా బొమ్మ రూపంలో పెట్టుకుని మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఫోన్లో ఎక్స్ప్లెయిన్ చేసి ఏ వీడియోల ద్వారా గోవును చూపించాల్సిన పరిస్థితి తొందరలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందుతుంది. ఎంత బాగా అభివృద్ధి చెందుతుందంటే వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం మనకు నిధులు ఇచ్చి బాగా సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రహదారులన్నీ కూడా గోరక్తంతో నెత్తురుమయమైపోతున్నాయి. గోరక్తంతో గోవులు కిక్కిరిసి ఒక్కొక్క దానిలో 50-100 తీసుకెళ్తున్న నేపథ్యంలో ఎవరైతే అడ్డుకున్న గోరక్షకులు ఉన్నారో వాళ్ళపైన SC, ST అట్రాసిటీ కేసులు కొడుతున్నామని బెదిరిస్తున్న నేపథ్యంలో మీరు గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించినటువంటి రాజ్యాంగాన్ని మీరు దుర్వినియోగం చేస్తారా, లేకపోతే వారి యొక్క రాజ్యాంగాన్ని అమలు పరుస్తారా? అది ప్రభుత్వ పెద్దలు నిర్ణయించాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ ఈ శాశ్వతం మూగజీవాలన్నిటికీ వాటి సంతతి శాశ్వతం. దయచేసి ప్రభుత్వ పెద్దలారా మీరు గో సంతతిని, మూగజీవాల్ని కాపాడండి. పశువులు లేకపోతే పశుసంవర్ధక శాఖ ఎందుకు? దానిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ తర్వాత ఎక్కడ పనిచేస్తారు? తర్వాత దాని మీద వచ్చే వందల వేల కోట్ల నిధులు ఏం చేస్తారు చెప్పండి. కావున ఇప్పటికే మనం యూరియా కల్తీ పాలన తాగుతున్నాం. దయచేసి ఇది వ్యవస్థ మీద మేము చేస్తున్నటువంటి ఉద్యమమే కానీ ఈ యొక్క కార్యక్రమంలో మంగళగిరికి సంబంధించినటువంటి విశ్వ హిందూ పరిషత్ నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే వివిధ హిందూ సంఘాల నాయకులు పాల్గొని ఈ గోవుల్ని FIR నమోదు చేసి గోశాలకు తరలించడం జరిగింది. మొత్తం 25 ఉన్నాయండి. 25లో దాదాపుగా అన్నీ కూడా 2 లేయర్లు, దాదాపు దానిలో ఒక 3-4 చావు బతుకుల్లో అల్లాడుతున్నాయండి. ఇవి పాలకొల్లు సంత నుంచి గుంటూరు బిర్యానీలోకి, మటన్ బిర్యానీలోకి కలపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. దీంతోపాటు ఇంకొక వెహికల్ వచ్చింది, దాన్ని మేము పట్టుకునే లోపే వాడు రోడ్డు క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. అవన్నీ కూడా 25 కూడా చనిపోయినాయి అనే సమాచారం గుంటూరులో ప్రస్తుతానికి. ఏదైతే అసలు ఎవరైతే పశువు కొంటున్నారో, అమ్ముతున్నారో వారి యొక్క వివరాలు ఉండాలి. ఆ సంతకు సంబంధించినటువంటి, ఆ గ్రామానికి సంబంధించినటువంటి పంచాయతీ అధికారి ఉండాలి, సర్టిఫై చేయాలి. అలాగే పశువుల సంబంధమైనటువంటి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డాక్టర్ గారు సర్టిఫై చేసిన తర్వాత మాత్రమే ఈ వాహనంలో ఇన్ని తరలించాలి అని సర్టిఫైడ్ తర్వాత వీటిని తరలించాలి. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ విధంగా ఎక్కడా కూడా జరగట్లేదు. ముఖ్యంగా వీళ్ళు మాకు వ్యతిరేకం కాదు, ట్రాన్స్పోర్టర్స్ వ్యతిరేకం కాదు, కానీ ఎవరైతే సంతలు యజమానులు ఉన్నారో ఆ సంతలు నిర్వహించడం చాలా నేరంగా నిర్వహిస్తున్నారు. కాబట్టి ముందు సంతలు ఆపాలి, ప్రైవేట్ సంతల్ని ప్రభుత్వమే ఆధీనంలో తీసుకుని చెప్పాలి. SPCA ల్యాండ్స్ ప్రతి జిల్లాకు కూడా 10-15 ఎకరాలు కేటాయించి వీటిని పట్టుకున్నాము. రాత్రి 1 గంట పట్టుకున్నాము. ఇప్పుడు ఎక్కడ పెట్టాలో కూడా మాకు అర్థం కాని పరిస్థితి, అవి అల్లాడుతున్న పరిస్థితి. కావున వెంటనే 2017 గౌరవ హైకోర్టు తీర్పు ద్వారా 2017 SPCA ల్యాండ్స్ ప్రతి జిల్లాకి 5 ఎకరాలు కేటాయించాలని చెప్పారు. ఈరోజు కూడా అమలుకు నోచుకోలేదు. సనాతన ధర్మం అంటున్నారు. గోవే సనాతన ధర్మానికి మూలం. కావున ఎట్టి పరిస్థితుల్లో గోవుల అక్రమ రవాణా ఆపకపోతే రాబోయే రోజుల్లో రాజకీయంగా లబ్ధి పొందలేరని మేము తెలియజేస్తున్నాం. దేవాలయాలు, గోవులు బాగుంటేనే మీరు బాగుంటారు.
మీరు ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలుగుతారు. ఎప్పుడైతే హిందూ సమాజానికి వ్యతిరేకత వస్తుందో ఆటోమేటిక్గా దిగిన సందర్భాలు ప్రతిసారి చూస్తున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. ఈ గుంటూరులో ఉన్నటువంటి వెంగళాయపాలెం ప్రభుత్వ గోశాలకు తరలిస్తున్నారు.